దెయ్యాలు భూతాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? సైంటిస్టులు నమ్మనంటుంది, మీరు నమ్ముతారా నమ్మరా? ఇప్పుడు నేను పెట్టే వీడియోలో అలాంటిదే ఒక దయ్యాలు భూతాలు ఉన్నాయా లేవా అనేది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం. ఉన్నాయని కొంతమంది, లేవని కొంతమంది. పాముకు చెవులు లేవని, గాలిలో మంత్రాలు ఎట్లా చేస్తారని, చేతవాళ్ళు బాణవాదులు ఇవన్నీ ఎట్లా చేస్తారు అని సైంటిస్ట్ అంటుంది. అవి ఉన్నాయని కొంతమంది అంటున్నారు, లేవని కొంతమంది అంటున్నారు. దీన్ని మీరు ఎంతవరకు నిజమని అబద్ధం అంటారా? అబద్ధం అంటారా? నిజమని ఎంతమంది అన్న వాళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీని మీద నమ్మకం లేని వాళ్ళు చేయకండి. దీని మీద నమ్మిన వాళ్ళు, నమ్మని వాళ్ళు ఎంతమందులు, నమ్మిన వాళ్ళు ఎంతమందులు దీని మీద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత విషయం ఫస్ట్ కూడా ఎందుకు చెప్తున్నంటే దీని మీద ఎంతమంది నమ్మకం ఉంది. ఉన్నాయి పంచభూతాలు ఎట్లున్నాయో, ఆయి అగ్ని నీరు నిప్పు ఎట్లా ఉన్నాయో, నేను చెప్పేది ఏంటంటే దయ్యాలు భూతాలు కూడా ఉన్నాయని చెప్తున్నా. మీరు లేవని ఎంతమంది అంటారో, ఉన్నామని ఎంతమంది అంటారో నేను వీడియో పెట్టిన తర్వాత ఎంతమంది చేస్తారో 1 అవర్ తర్వాత చూస్తాను. వీడియో అప్లోడ్ చేయడానికి ఇంకో 1 అవర్ పైన పడుతుంది. 9:30 లోపల అప్లోడ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఎంతమంది చూస్తారో దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. ఇప్పుడు దయ్యాలు భూతాలు ఉన్నాయా లేవా? సైంటిస్ట్ అయితే అంటుంది పాముకు చెవులు లేవు. ఈ గాలిలో దయ్యాలు భూతాలు ఉండడం ఏంది? ఆత్మ చనిపోయిన తర్వాత శరీరము పట్టుకొని ఇంకా మనము గుంతలో పెట్టిన తర్వాత దయ్యం ఎక్కడి నుంచి వస్తుంది అని చాలామంది అంటున్నారు. ఆత్మనేమో పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతుంది, దయ్యం ఎక్కడ వస్తుంది అంటారు. ఆ దయ్యం ఖచ్చితంగా వస్తుందండి. నేను చెప్పే లెక్కలో దయ్యం కంపల్సరీ వస్తుంది. ఎట్లా వస్తుందంటే కోరని తీరికలుండి చనిపోయిన తర్వాత ఎన్నో బాధల్లో ఉండి పిల్లలకి ఏం చేయలేక కానీ భూమి మీద ఆశ కొంతమందికి ఉండిపోయింది, నా పిల్లకి ఏం చేయలేను అలా కోరికలు కొంతమందికి ఉండిపోయి ఆత్మ మన చుట్టే తిరుగుతూ ఉంటుందండి. 100% నిజం ఇది. నేను అండి అన్నది మాత్రం ఆంధ్రుని కాదు, తెలంగాణనే. ఇది కొంతవరకు చాలా 100% నిజము. 100% 99% అయితే కంపల్సరీ నిజం. ఇది వాస్తవ ప్రకారం మనం కూడా చూస్తున్నాం. మూలపడతా బాధ చేతబడి ఇవన్నీ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, తక్కువ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది నిజం అని చెప్తున్నాను నేను కూడా. ఎందుకంటే చాలామంది నమ్మకాలు లేవు. ఎందుకంటే ఎంతమంది నమ్ముతారు, ఎంతమంది నమ్మరు. ఉన్నరా లేరా, దేవుడు కూడా లేడు అని కొంతమంది అంటున్నారు. దేవుడు 100% ఉన్నాడు. దేవుడు లేకపోయిన వాడితే మనుషులు లేరు. దేవుడు లేనిది మనుషులు లేరు, సృష్టి లేదు, ఏమీ లేదు. కానీ కొంతమంది మూర్ఖులు ఏంటంటే దేవుడు లేడు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు అని అంటున్నారు. ఎందుకంటే అది కరెక్ట్ కాదండి. అన్నీ ఉన్నాయి, చేతవాడుతుంది, బాణవాడుతుంది, అన్నీ ఉన్నాయి. తక్కువ చేసే మేధావులు ఉన్నారు, దీన్ని తక్కువ చేసే మేధావులు ఉన్నారు. చెట్టు ఉంది, చేమ ఉంది, గుట్ట ఉంది, అన్నీ ఉన్నాయండి. ఇది నిజము, అబద్ధం అని కాదు. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. కాకపోతే దాని గురించి చెప్తానులే, దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను. ఇది ఎంతవరకు ఉంది, ఎంతవరకు లేదని మీరు ఆలోచించండి. ఆలోచించి మీరు నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసినాక ఎంతవరకు నిజం ఉంది, దయ్యం ఎంతవరకు లేదు. మరి దయ్యం ఉంటే మనిషిని ఇబ్బంది పెడుతుందా, ఇబ్బంది పెట్టదా? మనిషి దయ్యం పడితే ఏ రకంగా మనిషిని ఏ రకంగా చేస్తుంది, మనిషి ఏ రకంగా అయిపోతాడు, మనిషి ఏ రకంగా మారిపోతాడు అనే వీడియోలో నేను ఇలాంటి ఇంకో నా వీడియోలో నా ప్రొఫైల్కి వెళ్ళి చూస్తే కింద కామెంట్ బాక్స్ సెక్షన్లో ఒకటి ఫాదర్ చర్చి గురించి, ఫాదర్ది ఒక కామభూతం గురించి ఒకటి పెట్టినండి. అందులో కూడా ఒక రియల్ ఉంది, రియల్ జరిగిన కథ. ఇంకొకటి నెక్స్ట్ నాదే పెట్టినాను. నాకే 1 గంట రాత్రి అట్లా వస్తుంటే ఇట్లా జరిగిందని అది ఒకటి పెట్టినాను. ఇది కూడా నిజమండి, ఉన్నాయి. కానీ నమ్మాలి, మనం నమ్మకం లేదు చాలామందికి. ఎందుకంటే చర్చికి వెళ్తున్నాము మేము ఫాస్ట్, అట్లా ఉండవండి. జ్వరం వచ్చింది కదా అని చెప్పి ఇంట్లో అనుకుంటే జ్వరం తగ్గదు. దేవుడా నువ్వే దిక్కు, దేవుడు అన్నిటి దేవుడి మీద భారం వేస్తే దేవుడు ఏం చేయలేడు.
దేవుడి మీద భారం వేస్తే దేవుడు ఏం చేయలేదండి. మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. మనం చేసే ప్రయత్నం మనం చేసిన తర్వాత దేవుడు ఉన్నాడు. దేవుడు అని నేను ఎప్పుడు కన్నాను, దేవుడు ఉన్నాడు. చేసే ప్రయత్నం మనం చేయాలి. మనం చేసే ప్రయత్నం మనం చేసిన తర్వాత మన వెనకాల దేవుడు ఉంటాడు. దయ్యం పట్టింది కదని చెప్పి ఇంట్లో కూర్చుంటే దయ్యం కదండి. భూత వైద్యం తిరిగి వెళ్ళాలి. వెళ్ళినాక అతను ఏం చేస్తాడు, అది అర్థం చేస్తాడు. పుండు ఒకటి ఉంటే మందు ఒకటి పెడితే తగ్గదండి. పుండుకు తగ్గట్టుగా మందు పెట్టాలి, అప్పుడు అది తగ్గుతుంది. ఇది రైట్ అండి. ఇంకా నేను చెప్పేది ఎంతవరకు చెప్పాలనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో చెప్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.